Hi, this is Dr. Mahendra again. మనం ఈ వీడియోలో ది వర్టిబ్రల్ కాలం, ఇట్ ఆల్సో నోన్ యాజ్ స్పైన్, దీని గురించి తెలుసుకుందాం. ఓకే, సో మనకి యాజ్ యూజువల్గా వర్టిబ్రల్ కాలం గురించి తెలిసిందే. ఏ బోన్స్ ఉన్నాయి, 5 టైప్స్ ఆఫ్ బోన్స్ ఉన్నాయి. సో మనం ఫటాఫట్ రాసేసుకున్నాం ఎన్ని బోన్స్ ఉన్నాయి అనేసి. సో ఫస్ట్ వచ్చేసి మనకి సర్వైకల్ వర్టిబ్రే 7 ఉంటాయి. సో C1 to C7 సర్వైకల్ వర్టిబ్రే. దాని తర్వాత మనకు వచ్చేసి థొరాసిక్ వర్టిబ్రే. సో సర్వైకల్ వర్టిబ్రే వచ్చేసి మనకి నెక్ రీజన్లో ఉంటుంది. నెక్స్ట్ థొరాసిక్ వర్టిబ్రే మనకి మొత్తం టోటల్ 12 వర్టిబ్రేస్ ఉన్నాయి మనకి ఇక్కడ కనపడిస్తున్నట్లుగానే. సో థొరాసిక్ వర్టిబ్రే టోటల్గా 12 వచ్చేసి మనకి T1 to T12. ఇవి వచ్చేసి అప్పర్ అండ్ మిడిల్ బాడీ రీజన్లో కనపడిస్తుంది అనమాట. సో మనకి నెక్కి సర్వైకల్ వర్టిబ్రే అయితే దాని తర్వాత అప్పర్ బాడీ అండ్ మిడిల్ బాడీ, మన ఇమేజ్లో చూడండి, పైన అప్పర్ కింద మిడిల్ బాడీ, ఈ రీజన్ వరకు థొరాసిక్ వర్టిబ్రే కవర్ అవుతుంది. తర్వాత లంబార్ వర్టెబ్రే. సో లంబార్ వర్టెబ్రే L1 to L5 మనకి లోయర్ బాడీ రీజన్లో ఉంటుందన్నమాట. సో అప్ టు హియర్ మనకి ఎక్కడ త్రూ మనకి టెయిల్ బోన్ వరకు అనుకోండి సాక్రల్ ఉంటుంది నెక్స్ట్. సో టెయిల్కి లంబార్కి మధ్యలో సాక్రల్ బోన్, సాక్రల్ వర్టిబ్రే. ఇవి వచ్చేసి 5 వర్టిబ్రే ఉంటాయి, ఫ్యూజ్డ్ వర్టిబ్రే. సో మనం సాక్రల్ వర్టిబ్రే సింగిల్గా చెప్పుకోవచ్చు వర్టిబ్రా అనేసి. సో అండ్ ఇది వచ్చేసి మనకి పెల్విక్ ఏరియా, మనకి ఇక్కడ కనపడిస్తుంది కదా, అదే పెల్విక్ ఏరియా. మనకి పెల్విక్ ఏరియాలో ఈ రీజన్ నుంచి ఈ రీజన్ వరకు మొత్తము 5 బోన్స్ ఫ్యూజ్ అయ్యి ఉంటాయి. దట్ ఈస్ సర్వైకల్ వర్టిబ్రే. ఓకే, అయిపోయింది మనకి ఇంతవరకు సర్వైకల్ అయిపోయింది. లాస్ట్ టెయిల్ బోన్ అన్నదర్ దాన్ కాక్సిజియల్ వర్టిబ్రే. సో ఇది వచ్చేసి మనకి 3-5 వర్టిబ్రే ఫ్యూజ్ అయిపోయి ఉంటాయి, అప్ టు 5 వర్టిబ్రేస్. ఓకే, సో కాక్సిజియల్ వర్టిబ్రే వచ్చేసి మనకి టెయిల్ బోన్. సో టెయిల్ బోన్ టోటల్గా మనకి 26 వర్టిబ్రే అయిపోయాయి. ఓకే, మనం మామూలుగా చెప్పుకోవాలంటే ఇంక్లూడింగ్ ఫ్యూజ్డ్ వర్టిబ్రే టోటల్ 33 వర్టిబ్రే. ఓకే, అంటిల్ హియర్ వీఆర్ క్లియర్ విత్ వర్టిబ్రే. అండ్ కాక్సిజియల్ వర్టిబ్రే వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుందంటే ఫ్యూజ్డ్ అండ్ టెయిల్ బోన్. నా లేటర్ మనం ఏంటంటే దీని ఫంక్షన్స్ చూద్దాం, ఫంక్షన్స్ ఆఫ్ ద వర్టెబ్రే. సో దీని మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే సపోర్ట్. సో సపోర్ట్ ఏ దానికి వస్తుంది, హెడ్ అండ్ బాడీకి అండ్ హెడ్కి సపోర్ట్ ఇస్తుంది. అండ్ మెయింటైన్ పోస్చర్, మనం స్ట్రైట్గా ఉండడానికి మనం కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు అండ్ బెండ్ అయినప్పటికీ మనకి పోస్చర్ మెయింటైన్ చేసుకోవడానికి సపోర్ట్ ఇస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రొటెక్షన్. సో దేనికి ప్రొటెక్షన్ అంటే స్పైనల్ కార్డ్కి ప్రొటెక్షన్. స్పైనల్ కార్డ్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, మనకి స్పైనల్ బాడీలో ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి మనకి ఫ్లెక్సిబిలిటీ, మనం లెఫ్ట్ టర్న్ కావడానికి, రైట్ టర్న్ కావడానికి, అండ్ బెండింగ్కి అండ్ ట్విస్టింగ్కి అండ్ ఎక్సెట్రా వేరియస్ మూమెంట్స్కి వచ్చేసి మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద వర్టిబ్రే. నెక్స్ట్ షాక్. మనకి షాక్ అబ్జార్ప్షన్ వచ్చేసి మధ్యలో మనం ఇక్కడ చూడండి, ఒక వర్టిబ్రేకి ఇంకో వర్టిబ్రేకి మధ్యలో బ్లూ కలర్ కనపడిస్తుంది కదా, అదే ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటాం అనమాట. సో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్లో షాక్ అబ్జార్ప్షన్లో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ లేదనుకోండి, 2 వర్టిబ్రే కొలాప్స్ అవుతాయి. దాని తర్వాత ఏమవుతుందంటే మనకి ర్యాపిడ్ మూమెంట్, పెయిన్, వేరియస్ థింగ్స్ ఉంటాయి. సో ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ఏ టైంలో బాగా హెల్ప్ఫుల్ అవుతుందంటే మనం వాకింగ్ చేసినప్పుడు కానీ, రన్నింగ్ చేసినప్పుడు కానీ, జంపింగ్ చేసినప్పుడు కానీ అదొక కుషన్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట, ఒక వర్టిబ్రేకి ఇంకో వర్టిబ్రేకి. సో అది వచ్చేసి మనకి ఈ షేప్లో ఉంటుంది. నార్మలీ ఒక రౌండ్ మిడిల్ షేపు, దాని చుట్టూ ఫైబ్రస్ షేప్ ఉంటుందన్నమాట. మనం జంప్ చేసినప్పుడు ఏమైందే ఇట్లా మామూలుగా కుషన్ లాగా బెండ్ అవుతుంది, మధ్యలో ఉండేది జెల్, చుట్టూ ఉండేది ఫైబ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 2 వర్టిబ్రేస్ రాస్తాను. ఒక 2 వర్టిబ్రే ఒకదాని మీద ఒకటి ఉంటే ఎట్లుంటుందో చూద్దాం. మనకు వచ్చేసి 2 ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్. ఓకే, లెఫ్ట్ అండ్ రైట్ ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్, మిడిల్లో వచ్చేసి స్పైనస్ ప్రాసెస్ 2 ఉంటాయి. సరే, 2 ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్, ఒక్క స్పైనస్ ప్రాసెస్. దాని తర్వాత మనకి మధ్యలో వచ్చేసి ఇంటర్వర్టబ్రల్ డిస్క్. సో ఇంటర్వర్టబ్రల్ డిస్క్ మధ్యలో ఉన్నది వచ్చేసి న్యూక్లియస్ పల్పోసిస్, జెల్, దాని చుట్టూ ఫైబర్. ఓకే, సో దాని తర్వాత మళ్ళీ కింద వచ్చేసి ఇక్కడ టచ్ అయింది కదా, అదే సుపీరియర్ ఫ్యాసెట్, ఇన్ఫీరియర్ వర్టిబ్రల్ ఫ్యాసెట్ 2 కనెక్ట్ అయి ఉంటాయి. సేమ్ దీనికి కూడా ఒక 2 ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్, ఒక స్పైనస్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, నా దీన్ని మనం అడ్డంగా కట్ చేసామంటే ఈయన మధ్యలో కనపడిస్తున్నది మనకి న్యూక్లియస్ అండ్ చుట్టూ ఉండేది యాన్యులస్. న్యూక్లియస్ వచ్చేసి పల్పోసిస్, జెల్. సో న్యూక్లియస్ పల్పోసిస్ is a gel and surrounded by annulus fibrosis. It's a fiber structure. Okay, now annulus fibrosis.
మన క్వశ్చన్ అడగొచ్చు అనమాట. వాట్ ఈస్ ద సెంటర్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అంటే ఈజీగా చెప్పేయచ్చు. ఇట్స్ న్యూక్లియస్ పల్పోసిస్ సరౌండెడ్ బై యాన్యులస్ ఫైబ్రోసిస్. ఓకే, మనకి యాన్యులస్ ఫైబ్రోసిస్ అయిపోయింది, ఫంక్షన్స్ అప్ టు హియర్ అయిపోయింది. మనకి ఇక్కడ చిన్న గ్యాప్ కనపడిస్తుంది కదా, దీన్నే మనం ఇంటర్వర్టిబ్రల్ ఫొరామిన్ అంటాం. సో ఇంటర్వర్టిబ్రల్ ఫొరామిన్ వర్క్ ఏంటంటే మనకి మధ్యలో వెళ్తున్న స్పైనల్ కార్డ్లో నుంచి నర్వ్స్ కానీ వెజల్స్ ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ ఎగ్జిట్ అవ్వడానికి అదే వే అనమాట. ఓకే, సో ఇంటర్వర్టెబ్రల్ ఫొరామిన్ ఈజ్ అ ప్లేస్ వేర్ arteries and vein exist from the spinal cord. Okay, so that is what intervertebral foramen.